నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల ఆర్‌వీఆర్ టీవీలో ప్రసారమవుతున్న మాస ఫలాల కార్యక్రమాన్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. మనం పుట్టిన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగానే అనేక విషయాలు ప్రభావితం అవుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మన స్వభావం ఎలా ఉండాలి? జీవితంలో ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి? ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎప్పుడు జాగ్రత్త పడాలి? ఇలాంటివన్నీ కూడా జాతక విశ్లేషణ ద్వారానే తెలుస్తాయి. గ్రహస్థితులను బట్టి ప్రతి రాశివారు కొన్ని పరిహారాలు, జపాలు, హోమాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు కూడా గ్రహస్థితుల ప్రభావంతో మారుతూ ఉంటాయి. అందుకే ఈ నెల మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, మనం ప్రతి నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది వివరించండి. అవునండి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఖర్చులుంటాయి. కానీ సద్వినియోగం అవుతాయి. హుహు. అంటే పిల్లల చదువు నిమిత్తమైనా ఖర్చులు కావచ్చు. అలాగనే వివాహాల శుభకార్యాల నిమిత్తమైనా ఖర్చులు కావచ్చు. అలాగే ఇల్లు బాగు చేయించడం, లేదా కొత్త ఇల్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటి వాటిలోనైనా ఖర్చులు కావచ్చు. ఇవన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తాయి. ముఖ్యంగా నూతన గృహాలని ప్రారంభించడానికి గానీ, లేదా కొనుక్కోవడానికి గానీ, లేదా అద్దె ఇళ్లల్లో చిన్న ఇంటి నుంచి కొంచెం పెద్ద ఇంటికి మారడం లాంటివి గానీ, అలాంటి వాటికన్నిటికీ కూడా సానుకూలమైన సమయము అని చెప్పవచ్చు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకనంటే మనం భాగస్వాములతో కావచ్చు, లేదా బంధువర్గీయులతో కావచ్చు, అలాగే మిత్రులతో కావచ్చు. ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడడం వలన వ్యక్తులు దూరం అయిపోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, ఇప్పుడు మనకి వ్యాపారంలో ఉందనుకోండి, భాగస్వాములు ఉంటుంటారు. ఆ భాగస్వాములు కూడా ఈ మాట్లాడటం వల్ల వచ్చేటువంటి వైరుధ్యాల వలన అంతర్లీనంగా, అంటే పైకి కనిపించకుండా మోసం చేస్తే, దానికి అంటే లోపల మనల్ని మాటల ద్వారా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి పైన మనసులో కోపం ఏర్పడి పైకి తాను ఆ పని చేయలేక, ఎదిరించలేక ఆర్థిక విషయాల్లో నష్టాలను కలుగజేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. ఆ చేసేటప్పుడు వాళ్ళతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించాలి. అలాగనే వాళ్ళు మోసం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సతిసామాన్యంగా మోసం చేసేవాడు చేద్దాం అనుకున్నటువంటి వాడు కొంతకాలం నుంచి ఆ విషయాన్ని అభ్యాసం చేస్తూ ఉంటాడు. మరి ఈ మనం ఏదైతే దైవాదులను పూజిస్తూ ఉన్నామో, ఆ పూజించేటువంటి ఆరాధన పెరిగితే మాత్రమే మనం ఆ మోసాన్ని ముందుగా పసిగట్టి అధిగమించే శక్తి ఏర్పడుతుంది. లేకపోయినట్లయితే అతి సామాన్యంగా ఏం జరుగుతుంది, మోసం చేసిన తరువాత చేశారు అని బాధపడడం ఒకటే జరుగుతుంటుంది. అందుకని ముందుగానే ఆ విషయం స్ఫురించాలి అంటే మాత్రం ప్రతిరోజు కూడా శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు చేసుకుంటుంటే ఆ ఇబ్బందులు వీళ్ళకి తాకవన్నమాట. అందువలన మనం ఏ విధంగా చూసినా కూడా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, ఇతరుల భాగస్వాములు మోసం చేయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ భాగస్వాములను మనం మోసం చేయకుండా ఉండాలి. ఎందుకంటే మనం ఏ కొంచెం చేస్తే, మనం 10 పైసలు మోసం చేద్దాం అనుకుంటే వాడు రూ. 100 మోసం చేస్తాడు. అందుకని అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అతి సామాన్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎందువల్ల అంటే నరములకు సంబంధించినటువంటి దోషాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆ కారణంగా ఏమవుతుంటుంది అంటే త్వరితంగా అనారోగ్యం పాలవుతూ ఉండడం జరుగుతుంటుంది అన్నమాట. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా తక్కువ కాలంలోనే మనం పరీక్షలన్నీ చేయించేసుకోవడం, ఏ అనారోగ్యం సంక్రమించలేదు కదా అని ధైర్యం చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చాలా అవసరం అవుతాయి. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो. ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर, ये सब कनेक्टेड है. क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का।
इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार विकास। మనం ఎవరికైనా సహాయం చేయదలుచుకున్నప్పుడు వస్తు రూపంలో కూడా సహాయం చేయొచ్చు. అలాగే మిత్రులు ఉంటారు కదా! వాళ్ళకి చెడ్డ అలవాట్లు ఏమైనా ఉంటే వాటిని దూరం చేసే ప్రయత్నం చేయొచ్చు. తద్వారా మిత్రులు మంచివాళ్ళుగా తయారవుతారు. అలాగే రాజకీయ నాయకులు ఉంటారు కదా! వాళ్ళల్లో వృద్ధులకు ఎక్కువ గుర్తింపు లభిస్తుంటుంది. అంటే దేనివల్ల అంటే అనుభవం వల్ల అది లభిస్తుందనమాట. అందువలన ఆ విషయంలో కూడా మనం పెట్టుకోవాలి. విలాసాలకి డబ్బు ఖర్చు పెట్టడం లాంటివి కొంత అవుతుంటాయి. అందువల్ల మనం వివాహాలు, శుభకార్యాలు మొదలైనవి అనుకున్నాం. వాటిలో ఆర్భాటాలకు చేసేటువంటి ఖర్చులు ఇబ్బందులు పడేస్తుంటాయి అనమాట. అందుకని ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగనే మనకు సహకరించేటువంటి వారిలో బంధువులు, మిత్రులు ఉంటారు. అయితే ఈ మిత్రులు అనేటువంటి వారిని మనం ఏర్పాటు చేసుకుంటాం. అయితే వాళ్ళ యందు మైత్రిని పెంపొందించుకుంటాం. కానీ సోదరులు మొదలైనటువంటి వారిలో అది సహజంగా వచ్చినటువంటి వాళ్ళు దైవదత్తములు అన్నమాట. అందువలన ఈ దైవదత్తమైనటువంటి సోదరులతో వైవిధ్యాన్ని పొందకూడదు. శాస్త్రంలో ఏం చెప్పారంటే సోదరే అక్షయం స్మృతం అని చెప్పారు. అంటే మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. కొంచెం సోదరుడికి అనుకూలంగా ప్రవర్తించిన. అంతేకాదు సోదరి పిల్లలు ఉంటారు, సోదరీలు ఉంటారు. వాళ్ళకు చేసేటువంటిది కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల ఆ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకని అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడాలండి. అంటే వాళ్ళు చెప్పిన మాటలను అపార్థం చేసుకోకుండా, మనం ఘర్షణ పొందకుండా, ఒకవేళ మనకి ఇష్టం లేని విషయాలు వాళ్ళు చెప్పినా కూడా వాటిని పక్కన నెగ్లెక్ట్ చేసేసేయచ్చు. కానీ ఘర్షణ పడితే మాత్రం అది ఎక్కువ ఇబ్బందిని కలగజేస్తుంటుంది. అలాగే కవులు ఉంటారు, పండితులు ఉంటారు, అలాగే సినీ రంగ ప్రముఖులు ఉంటారు. వీళ్ళకి అనుకూలమైన సమయంగా గుర్తించవచ్చు. అతి ముఖ్యంగా ఈరోజు మనం కనుక ఆ హయగ్రీవుణ్ణి కనుక ప్రార్థించుకున్నట్లయితే అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఏమిటి అర్థం? మనం విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు పరీక్షల ముందు దగ్గరికి వస్తున్నాయి కదా! పరీక్షల ముందు శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని బాగా చేసుకున్నట్లయితే వాళ్ళు విజయాలు సాధించగలుగుతారు. అలాగే వాళ్ళ గురించి తల్లిదండ్రులు కూడా పరీక్ష రాసేటప్పుడు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా వాళ్ళకి ఆ స్ఫురణ కలిగి సరైన విషయం గుర్తొచ్చి పరీక్షలు బాగా రాయగలుగుతారు. మంచి ఫలితాలు సిద్ధిస్తాయన్నమాట. మనం శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ చేసే వాళ్ళకి సత్ఫలితం సిద్ధించేటువంటి అవకాశం ఈ సమయంలో ఉందన్నమాట. దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అతి ముఖ్యంగా మనం ఆలోచించదగిన విషయం ఏంటంటే 9వ స్థానంలో రవి మొదటి 2 వారాలు సంచరిస్తున్నాడు. ఆ సమయంలో తండ్రి ఆరోగ్య విషయం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత మనకు 10వ స్థానంలో సంచరిస్తాడు. కాబట్టి వాడు అక్కడ మేలు చేస్తాడు, అభివృద్ధినిస్తాడు. ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఏదైతే వారసత్వపు ధార్మిక విషయాలు ఉన్నాయో వాటిని ఆచరణలో పెట్టాలి. అంటే లౌకిక వారసత్వం కంటే ఆధ్యాత్మిక వారసత్వం చాలా గొప్పది అని అర్థం అనమాట. అలాగనే శుభకార్యాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందువలన మొత్తం పైన ఈ సమయం బాగుంది అనే చెప్పాల్సి ఉంటుంది. అయితే వీలున్నప్పుడల్లా రోజు మొత్తం మీద ఒక 4-5 గంటలు అనుకుంటే శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ దోషాలను అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. గురుగారు, ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యపరంగా వీరికి అనారోగ్యాలు, భ్రాంతులు కలుగుతుంటాయి. అంటే అనారోగ్యం కాకుండా ఈ అనారోగ్యం వస్తుందేమో, ఆ అనారోగ్యం వస్తుందేమో అనే భయాలు కలుగుతుంటాయి. వాటిని జయించడం కోసం కూడా క్రీమచ్చితానంత గోవింద అనే మంత్రం చాలా బాగా పనిచేస్తుంటుంది. అంతేకాకుండా వీరు అనుకోని ఖర్చులను కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు అంటే మనం మామూలుగా వివాహాల శుభకార్యాలకు ప్రయత్నాలు చేస్తాం. అవి సానుకూలమైన పరిస్థితిని కలిగి ఉంటాయి. కలిగి ఉన్నప్పుడు కూడా అవసరమైన కంటే ఎక్కువగా ఖర్చు పెట్టేసేయడం అనేటువంటిది కూడా కనిపిస్తుంటుంది. అలాంటి వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన ఎంతవరకు నిజంగా అవసరమో దాన్ని ఖర్చు పెట్టినట్లయితే సద్వినియోగం అవుతుంది. అలా కాకుండా కనుక ఆలోచన చేసినట్లయితే ఏమవుతుంది? ఎంత ఖర్చు పెట్టినా ఇంకా చేయాలని అనిపిస్తుంటుంది. అది ఎక్కువ ప్రయోజనకారి కాదు. అందుకని మనం ఆధ్యాత్మిక ప్రయత్నాలను కూడా జాగ్రత్తగానే చేసుకోవాలి.
గురుగారు ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఏ దేవుడిని పూజించాలి? ఆ దేవుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి? శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, దత్తాత్రేయుడిని అనగాదేవిని పూజ చేసుకోవడం మంచిది. దత్తాత్రేయుడిని మనం పూజ చేయడం ద్వారా, స్మరించడం ద్వారా మనకు లౌకికంగా కలిగేటువంటి ఏదైతే సంఘటనలు ఉంటాయో ఆ సంఘటనల నుంచి జ్ఞానాన్ని సంపాదించే శక్తి ఏర్పడుతుంది. అందుకని అది చాలా మంచిదన్నమాట. గురుగారు కర్కాటక రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మీ రాశి గురించి ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఫలాల వీడియోస్ మిస్ అయి ఉంటే మా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఏప్రిల్ నెలలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.